ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మరి యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికి శుభములు. అయితే ఈ సంవత్సరానికి దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానము 29వ కీర్తన 11వ వచనం. సంఘానికి అందరికీ అదే రీతిగా ఆన్లైన్లో బిడ్డలు మరి ఎవరైతే మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానము సంఘానికి 29వ కీర్తన 11వ వచనం చదవండి. ఏమని రాయబడింది? తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 2 విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. 2 విషయాలు ఏంటంటే, ఒకటేంటి బలము, స్ట్రెంగ్త్. రెండోది ఏంటి? పీస్. చూడండి, ఈ 2 కూడా ఆశీర్వాదాలంట. బలము, సమాధానము చేత వారిని. చాలాసార్లు మనం ఏం ఆశీర్వాదంగా అనుకుంటామంటే, చాలాసార్లు మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్నే ఆశీర్వాదం అనుకుంటాం. ఏదైనా మనకు గృహం వచ్చింది అనుకోండి, సొంత గృహంతో దేవుడు నన్ను ఆశీర్వదించాడంట. సొంత కారు వస్తే సొంత కారుతో దేవుడు ఆశీర్వదించాడు. లేదంటే కొత్త జాబ్ వస్తే కొత్త జాబ్తో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటాం. కానీ దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోలేము. హల్లెలూయా. ఎటువంటి ఆశీర్వాదాలు దయచేస్తాడంట? బలాన్ని ఇస్తాడు. రెండోది ఏమి ఇస్తాడు? సో 2025 విల్ బి ఇయర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఇయర్ ఆఫ్ పీస్. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. 18వ కీర్తన 1వ వచనం. నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒకసారి చెప్దాం అందరూ. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. Amen. If you love Jesus, if you love others, God will surely strengthen you. God will give you that peace. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఆయన ప్రేమించే వారికి దేవుడు సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాదు, రెండోది ఎవరికి ఇస్తాడంట? మీరు చూసినట్లయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం చదవండి త్వరగా. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవు ఇచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి ఊరుకునుట వలన రక్షింపబడరు. మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు బలం కలుగుతుందంటండి? ఎప్పుడు శక్తి అనుగ్రహించబడుతుందంట? ఊరకుండి ఏం చేయాలంట? ఊరకుంటే సరిపోదు, ఏం చేయాలా? 2 ఉన్నాయి అక్కడ. ఒకటి ఊరకుండాలా, రెండోది 2 ఉండాలా. చాలామందికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం, అవునా కదా? అంతేనా? గల్ల మాట్లాడు, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుతుంటారు. కొంతమంది చాలా సైలెంట్గా ఉంటూ చాలా ఇష్టపడతారు, నాలాంటి వాళ్ళు. నేను చాలా ఇక్కడ మాత్రం వాక్యంలో మాట్లాడుతుంటాం, చాలా సైలెంట్గా ఉంటాం. అనవసరంగా మాట్లాడకూడదు. ఆమేన్. ఎందుకంటే అధికమైన మాటల్లో, విస్తారమైన మాటల్లో దోషము
ఏమన్ ఊరకుండాలంట. దేవుడు చెప్పాడు, ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకాల ఇశ్రాయేలీలు ఉన్నారు. ఏమంటున్నారు వీళ్ళు? అక్కడ సమాధులు లేవని ఏడతా తీసుకొచ్చారా మమ్మల్ని చంపడానికి అంటున్నారు ఇశ్రాయేల్. దేవుడు ఏమని చెప్పాడు? నిర్గమకాండం 14:14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవాలని ప్రజలు ఏమంటున్నాడు? మీరు ఊరికే ఉండండి, ఏం చేయబాకండి. పౌలు భక్తుడు అంటాడు కదా, ఎప్పుడు ఆయన శక్తి పరిపూర్ణం అవుతుందంట, మన శక్తి ఎప్పుడైతే జీరో అవుతుందో దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయలేదు, ఇశ్రాయేలీలు ఊరికి నుంచున్నారు అంతే. గాడ్ మేడ్ థింగ్స్ పాసిబుల్ ఫర్ దెమ్. ఏమన్ హల్లెలూయా. దేవుడు వారి కొరకు సూపర్ న్యాచురల్ థింగ్స్, గొప్ప కార్యాలు జరిగించాడు. ఏమన్నా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఊరకుండు. ఇంకో చోట రాయబడింది కదా, కీర్తనకారుడు అంటాడు 65 కీర్తన 1 చూస్తే, ఏంటి ఊరకుండా ఉంటవంటే, మౌనంగా ఉంటవంటే ఏంటట? దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించే, నీకు మొక్కిబడి చెల్లింపవలసి ఏమైనా. ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటవంటి దేవుణ్ణి, మౌనంగా ఉంటే ఏం చేస్తాడంటే దేవుడు ఇస్తాడా? ఊరకుంటే ఏం చేస్తాడంట? శక్తిని అనుగ్రహిస్తాడు. ఏమైనా నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఓరుకుంటే సరిపోదు, ఏం చేయాలంటే రెండోది నమ్మాలా. ఏమన్నా నమ్మాలా వద్దా? హల్లెలూయా. చూడండి, గిద్యోను గురించి రాస్తా ఒక మాట రాయబడింది కదా, మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 8:28 చూడండి, ఏమని రాయబడింది? మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తర్వాత తలలను ఎత్తుకొని లేకపోయేది. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా. ఎన్ని సంవత్సరాలంట? ఇందాక కూడా చదివారు. ఎన్ని సంవత్సరాలు? 40. ఎందుకు 40 గురించి చెప్తున్నానంటే, ఎవరు తిరిగారు 40 సంవత్సరాల అరణ్యంలో? ఎందుకు తిరిగారు? గొనగటం సనగటం వల్ల. ఏమన్ హల్లెలూయా. వారు గొనిగి సనిగి సంహారకుని చేతిలో నశించిపోయారంట. ఏమన్ హల్లెలూయా. గిద్యోనికి మిద్యానీయుల మీద ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆ శత్రువులు వచ్చిన వారు మీరు చూస్తే 7వ వచనము 13వ వచనం చూడండి, ఎంతమంది ఉన్నారంట? 7:13. మిద్యానీయులను అమాలేకులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె మైదానములో పరుండి ఉండిరి. వారు వంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె. ఎట్లా అంటే వారి వంటలు ఇసుక రేణు అంటే ఎంతమంది ఉన్నారో చూడండి. శత్రువులు లెక్కకు మించి లెక్కలేనంత మంది ఉన్నారు. లెక్క పెట్టడానికి కూడా వీలు లేనంతమంది ఉన్నారంట. దేవుడు ఏమంటున్నాడు చూసారా? అక్కడ 7వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? యెహోవా నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించదగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేయననుకొని నా మీద అతిశయించుతారు. ఏమంటున్నాడయ్యా? నీ దగ్గర ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు మా బాహుబలం చేస్తే మేము గెలిచాం అనుకుంటారు కాబట్టి ఎంతమంది అనుకున్నాడు తెలుసు దేవుడు? 300 మందినే. ఎంతమందిని? అవతల పక్క ఎంతమంది ఉన్నారు? లెక్కకు మించినంత మంది ఉన్నారు. ఇటు సైడ్ 300, 300. ఇచ్చాడా విజయం? ఏమన్ ఎందుకు ఇచ్చాడు తెలుసా విజయం? వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు ఆ 300 కూడా యుద్ధం చేయలే. వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? 22 వచ్చింది చూడండి, అక్కడ ఏమని రాబడింది? ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు, బూరలను ఊదారంట. యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి తిప్పెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఏం చేశారంట వాళ్ళు? వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళల్లో యుద్ధం ఎవరిది? సో నువ్వు దేవుని మీద ఆధారపడితే, నీవు దేవుని స్తుతిస్తే, ఆయన్ని నమ్మితే, ఆయన్ని విశ్వసిస్తే నీ యుద్ధం ఆయన చేస్తాడు. ఆమేన్. నువ్వు చేయను ఒకసారిలా. నీకు బలాన్ని ఆయన ఇస్తాడు, నీకు శక్తిని ఆయన ఇస్తాడు, నీకు నెమ్మది ఆయన ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 40 years there was peace in the land. 40 సంవత్సరాలు నెమ్మది ఉంది. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, కుటుంబంలో నెమ్మది నెలకొల్పటానికి అరుస్తూ ఉంటారు చాలామంది. టు సైలెన్స్ థింగ్స్, టు ఎస్టాబ్లిష్ పీస్, దే షౌట్ లైక్ ఎనీథింగ్. అంటే వాదనలు, ప్రతివాదనలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంట? మౌనంగా ఉండి మనసులో ఏం చేయాలా? దేవుని స్తుతించాలి. ప్రభా
ఆయన ఈరోజు బాగా అరుస్తున్నాడు మా ఆయన, నువ్వు ఆయన మారుస్తావు ప్రభా, ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మా ఆవిడ బాగా అరుస్తుంది, ఆయన మారుస్తావు ప్రభా, ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నాయన నా పై అధికారి, నా బాస్ నన్ను అరుస్తున్నాడు, ఓకే ఆయన మనసు నువ్వు జస్ట్ ప్రైజ్ గాడ్. స్తుతిలో శక్తి ఉంది, ఆమేన్. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ థింగ్, ఎప్పుడు బలాన్ని ఇస్తాడంట? రెండోది ఎప్పుడు ఇస్తాడు? ఓరకుండి దేవుణ్ణి విశ్వసించినప్పుడు, స్తుతించి ఆయన యందు నువ్వు ఎప్పుడైతే అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటావో దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆయనే కదా నెమ్మదిని ఇచ్చేది. చూడండి 68:35 వచ్చిన ఏమన్నా ఇప్పుడు చూడండి. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలా పరాక్రమలను అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతినందును గాక. ఎవరంట మనకు శక్తినిచ్చేది కదా? ఈ లోకంలో ఏం చెబుతారు, ఎట్లా వస్తుందంటే బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటుంటారు. నేను చెప్తా, జీసస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి, చాలామంది శారీరక శక్తి అనుకుంటారు, ఇన్నర్ స్ట్రెంగ్త్ కూడా కావాలి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు పైకి బలంగా ఉండొచ్చు, కానీ నీవు లోపల బలహీనంగా ఉన్నావు అనుకో ఏం చేయలేవు. మనం ఇప్పుడు కోవిడ్ అప్పుడు చూస్తూ ఉన్నాం, ఒక పెద్ద మంచి బాడీ బిల్డర్, చాలా బలశాలి, కరోనాకి భయపడి చచ్చిపోయాడంట. ఆమేన్ హల్లెలూయా. ఎస్, ఇట్ హ్యాపెండ్. బలశాలే, కానీ లోపల హీఈస్ నాట్ స్ట్రాంగ్. నువ్వు శారీరక ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో, దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటావో, దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు, దేవుడు నీకు నెమ్మదిని ఇస్తాడు. రెండు విషయాలు చూసుకున్నాం. మొట్టమొదటిది ఏం చేయాలంట? ప్రేమించాలా. రెండోది ఏం చేయాలా? దేవుణ్ణి వరకుంటామంటే దేవుణ్ణి స్తుతి. మూడోదిగా, దేవుడు ఎప్పుడు శక్తిని అనుగ్రహిస్తాడు, దేవుడు ఎప్పుడు సమాధానాన్ని ఇస్తాడు. మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 17-19 వరకు చదవండి. ఏమని రాబడింది? నా ఏలిన వాణి దాసుడునైన నేను నా ఏలిన వాణి ఎదుట ఎలాగూ మాట్లాడుదును, నా బలము తొలగిపోయేను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభం కలుగును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిస్థితి కనుక నా ఏలిన వాడిని నీవు ఆజ్ఞ ఇమ్మని. ఏమైనా హల్లెలూయా. చూడండి, అక్కడ దానియేలు గారు తన బలాన్నంతా కూడా పోగొట్టుకున్నాడు, చాలా శక్తిహీనుడు అయిపోయాడు. దేవుడు బలాన్ని ఇచ్చాడు, ధైర్యపరిచాడు, నెమ్మదిని ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? ఆయన ఏం చేశాడు అక్కడ మీరు చూస్తే 10వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే ఏమని రాయబడి చూడండి. దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని, 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని, మాంసము గాని ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు. 21 days ఏం చేశాడంట దానియేలు గారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మూడోదిగా, నువ్వు ఎప్పుడు దేవుని యొద్ద నుంచి శక్తిని పొందుకుంటావు, సమాధానాన్ని పొందుకుంటావు అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ఉపవాసం ఎట్లా పాటిస్తున్నావు అన్నది కాదు, దేవునికి సమయం ఇస్తున్నావా, దేవునికి మొరపెడుతున్నావా, దేవునికి ప్రార్థన చేస్తున్నావు అన్నది ముఖ్యమైన. హల్లెలూయా. అన్న ఏం చేసిందంట? తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. చాలా చక్కగా ఉంది, ఇందాక చదివారు. నాట నుండి దుఃఖాముఖిగా నుండుట. ఒక్కసారి నువ్వు పిటిషన్ దేవునికి చెప్పిన తర్వాత మళ్ళీ ఏడవని అవసరంలా, ఏడిపి ఏడవని అవసరంలా. ప్రభు దగ్గర ఉంది పిటిషన్, ఆ పిటిషన్ని తీర్చేది ఎవరు? ఆయన తీరుస్తాడే. హల్లెలూయా. మళ్ళీ ఏడవని అవసరంలా. దట్ షోస్ యువర్ డిస్బిలీఫ్ టువర్డ్స్ గాడ్. ఇఫ్ యూ అగైన్ అండ్ అగైన్ క్రై, నువ్వు మాటికి ఏడ్చినట్లయితే నీ అవిశ్వాసం అక్కడ కనబడుతుంది, గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు? శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు మనకి నెమ్మదిని ఇస్తాడు. ఆమేన్. ఎంతమందికి ఈరోజు శక్తి కావాలి? ప్రతి ఒక్కరికి కావాలి, తప్పదు. కావాలా వద్దా? వి నీడ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ద సిచ్యువేషన్స్, టు ఫేస్ ద సర్కమ్స్టాన్సెస్, టు ఫేస్ ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కోవాలంటే శక్తి కావాల్సిందే.
గుర్తుపెట్టుకోండి, దేవుడు శ్రమల్ని తీయడు కానీ శ్రమల్ని ఎదిరించే శక్తిని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే శ్రమలు ఉండవని ప్రభు చెప్పలా. కొంతమంది చెప్తుంటే యేసు నమ్ముకొని నీకు కష్టం, ఎవడు చెప్పాడు? భూత. ఏమన్నాడు ప్రభు? మీరు లోకంలో కలుగును, అయితే వాటన్నిటిలో మనల్ని అత్యధిక విజయం నిలుపుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకొనిడి అన్నాడా? లోకంలో శ్రమను ధైర్యం తెచ్చుకోండి, నేనున్నా మీకు అన్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ us. దట్ ఎమ్మాన్యుయల్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ us. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు శక్తిని పొందుకుంటావు, ప్రార్థన చేసినప్పుడు సమాధానాన్ని పొందుకుంటావు. ఎటువంటి సమాధానం అంటే కొలసీలు రాసిన పత్రిక 3:15 ఏమన్నా చదవండి. కొలసి 3:15. త్వరగా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఎవరు అనుగ్రహించే సమాధానం అంట? క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఎక్కడ ఉండాలంట? చాలామంది, కొంతమంది ఎట్లుంటారు, పైన చాలా నెమ్మదస్తులుగా సమాధానస్తులుగా కనబడతారు, లోపల పారాటమే జరుగుతుంటుంది, లోపల బీపీ మండిపోతుంటుంది. పైకి మాత్రం అబ్బా ఎంత నెమ్మదిగా ఉన్నాడు, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, లోపల బండగా తిట్టుకుంటూ ఉంటారు మళ్ళీ. అది నిజమైన సమాధానం కాదు. దట్ ఈస్ నాట్ ట్రూ పీస్. హెచ్కేల్ కదా 13:10 ఒక మాట అంటున్నాడు చూడండి అక్కడ. హెచ్కేల్ 13:10 సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానం అని చెప్పి, ఏంటంటే సమాధానమేమి లేకపోయినా వారు సమాధానం అని చెప్పి జనుల్ని మోసపుచ్చుచున్నారు. హల్లెలూయా. చాలా మంది మోసపుస్తున్నారు, మోసపోతున్నారు కూడా. సమాధానం లేకపోయినా ఏం చేస్తున్నారు కదా, ఇంట్లో భార్యాభర్తల మీద గొడవ జరిగింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు కలిసిపోయినట్టు నటిస్తుంటారు. నిజంగా సమాధానం అక్కడ ఉండదు, మోసం చేసుకుంటున్నారు. ఆ ఇన్నర్ పీస్ ఎవరిస్తారంటే యేసయ్య మాత్రమే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నర్ పీస్ కొరకు మనం ప్రార్థన చేయాలి. బయట సమాధానం కాదు, లోపల కావాలి సమాధానం. దావీదు భక్తుడు అంటాడు 4వ కీర్తన 8వ వచనంలో, ఎంత చక్కగా అంటాడు చూడండి. 4వ కీర్తన 8వ వచనం, త్వరగా. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. ఏమంటున్నాడండి? నెమ్మదితో పండుకొని. నెమ్మదితో మళ్ళీ ఎంతమందికి నెమ్మదితో నిద్ర వస్తుంది? వస్తుంది నిద్ర, కొంతమందికి వస్తుంది కదా. ఎక్కడొస్తుంది? బైబిల్ దియంగానే వస్తుంది నిద్ర, ప్రార్థన అనగానే వస్తుంది నిద్ర. కానీ నిద్రపోవటం వేరు, నెమ్మదితో నిద్రపోవటం వేరు. ఆమేన్, హల్లెలూయా. నెమ్మదితో నిద్రపోవటం అంటే ఏ బాధరాబందీ లేకుండా, దేని గురించి కూడా ఆలోచించకుండా, పాస్ట్ గురించి కానీ ప్రజెంట్ గురించి కానీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నెమ్మదితో పండుకోవటం అంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దయచేయగలడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఇన్నర్ పీస్. ఈ లోకం ఇచ్చే శాంతిని గురించి నేను మాట్లాడట్లేదు. యెషయా గ్రంథం 26:3 రాయబడింది కదా, ఎవని మనసు నా మీద అనుకున్నావు వాణ్ణి. ఎవని మనస్సు ఎవరి మీద అనుకోవాలంట? ఆమేన్. ఎంత శాంతి అంట? కంప్లీట్ పీస్, పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా దేవుని మీద? ప్రార్థన చేస్తున్నావా? దేవుని మీద నీ భారం వేస్తున్నావా? ఎంతసేపు నువ్వు మోస్తానే ఉంటావు భారాన్ని. నువ్వు మోస్తానే భారం ప్రభు మీదే. ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏంటండి? నెమ్మది ఇస్తాడు ప్రభు. మన ఇన్నర్ పీస్ కావాలి మనకి. అందుకే బైబిల్ గ్రంథం రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16 చదవండి. ఏమని రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16. పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుచున్నట్లుగాను క్రీస్తు మీరు అంతరంగ పురుషుని యందు. సో అంతరంగ పురుషుని శక్తి కావాలి, అంతరంగ పురుషునికి ఏం కావాలి? నెమ్మది కూడా కావాలి. వి నీడ్ మెంటల్ పీస్. అంతేనా? చాలామంది విదేశాల్లో, అమెరికాలో ఏ డాక్టర్కి ఎక్కువ డబ్బులు వస్తాయి తెలుసా? ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ అపాయింట్మెంట్ దొరకటం కూడా కష్టం. వాళ్ళు డాలరా అని ఎన్నో డాలర్లు, కోట్ల డాలర్లు సంపాదిస్తూ ఉంటారు. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి ఏముండదు, దట్ సో సెన్సిటివ్. ఆ నెమ్మది ఉండదు. ఆ నెమ్మది కేవలం యేసయ్య మాత్రమే ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మన హృదయాలకి ఎంత చక్కగా రాయబడింది చూడండి బైబిల్లో. హృదయానికి సో నెమ్మది దేనికి వస్తుంది కదా. ఒక 10 నిమిషాలు ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏమైంది? ఐడియల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్. అమ్మో ఏమైందో, రేపు ఏమైందో, అమ్మో రెసిషన్ అంట, రేపు నా ఉద్యోగం పోతే, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలకు కూడా నెమ్మది ఎవరిస్తారు? వేస్తే ఇస్తాడు. నీ హృదయానికి నెమ్మది ఎవరిస్తారు? నిజంగా నీలో నెమ్మది ఉంటే నీకు 10 కోట్ల అప్పున్నా నువ్వు సంతోషంగా ఉంటావు. అబ్బాయి నెమ్మది లేదనుకో, 1000 రూపాయల అప్పుకే షేక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్ వేస్తాం. ఏమన్? ఆ నెమ్మది కావాలి. 2025 దేవుడు ఇస్తున్న వాగ్దానం. గాడ్ విల్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్, గాడ్ విల్ గివ్ యూ దట్ పీస్. దేవుడు నీకు శక్తిని, దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహిస్తా అంటున్నాడు. ఏమన్? హల్లెలూయా. దేవుడే మనకు శక్తిని అనుగ్రహిస్తాడు, దేవుడే మనకు నెమ్మదిని కూడా అనుగ్రహిస్తాడు. అయితే ఈ లోకం ఇచ్చే శక్తి కాదు, ఆయన ఇచ్చే శక్తి ఎట్లుంటుందంటే, నువ్వు నెమ్మదిగా ఉండటమే కాదు కానీ ఆయన గురించి ఈ లోకమంతా కూడా సాక్షిబిడగా ఉంటావంట. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. అపోస్తలుల కార్యం చూడండి 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ఏమని రాయబడింది చదవండి. 6వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 6వ వచనం. కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళు? ప్రభా ఇశ్రాయేలీయులకి రాజ్యము మరలా, ప్రభా మరలా ఇస్తామంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ప్లీజ్ షట్ యువర్ మౌత్ అన్నాడు. అవసరం లేదు, కానీ మీరు చేయాల్సిందంటే ఏంటో తెలుసా? కనిపెట్టండి, అప్పుడు పరిశుద్ధ ఆత్మతో మీరు నింపబడతారు. అప్పుడు బూదిగంతముల వరకు మీరు ఏం పొందుకుంటారంట? శక్తిని పొందుకుంటారు. నువ్వు శక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో నీ జీవితంలో ఏ భయాలు కూడా ఉండవు. ఆమేన్. చూడండి, పేతురు గారు యేసయ్య ఉన్నంతసేపు ఏమనుకున్నాడు? నా అండ, నా కోటీనే, ఈయన ఉండగా మనకేం కాదురా బాయ్, ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? యేసయ్య అరెస్ట్ అయిన వెంటనే రైట్ హ్యాండ్ కట్ అయిపోయింది కదా, వెంటనే వణికిపోయాడు, భయపడిపోయాడు. అమ్మో నేను కాదు, ఆ నజరేడుతుంది కానీ ఒట్టు ప్రామిస్ అంట. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడో భయం లేదు, భయపడలా. పోతే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చనిపోతే మహా అంటే ఏమైంది? ప్రాణమే కదా తీసే, అంతకుమించి అని దిగలరా? అదే నెమ్మది అంటే. ఆమేన్. హల్లెలూయా. ఆ శక్తి కావాలి మనకి ఈరోజు. వి నీడ్ ద హోలీ స్పిరిట్, వి నీడ్ ద స్ట్రెంగ్త్, వి నీడ్ దట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మనం దేనికి భయపడం. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మనం ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది కదా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో. సో ఈరోజు ఎవరి ప్రేమతో ప్రేమించాలి మనం ఇతరుల్ని? మన ప్రేమ ఎటువంటి ప్రేమ? దొంగ ప్రేమ. అది అవసరాల కొద్దీ వాడే ప్రేమ. ఎవరితోనైనా అవసరం ఉంటే చక్కగా చూపిస్తారు, ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తుంటారు. అవసరం తిరిగేకబడి ముఖం కూడా చూడరు. కానీ ప్రభు ప్రేమ అటువంటిది కాదు, అది త్యాగభరితమైన ప్రేమ. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు చీకొట్టి ఆయన నేను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది కదా, అంత్యదినములందు మనుషులందరి మీద నా ఆత్మను, ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి 2025 అయిపోయింది, 1 గంట అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి మనకి? బ్యాటరీ డౌన్ అయిపోయింది, అందరు కళ్ళలో ఇటు తోలుతున్నారు, మొత్తం వస్తుంది. ఏం కావాలి మనకి? రీఛార్జ్ కావాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలి. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో ఈరోజు 3 విషయాలు తెలుసుకున్నాం. శక్తి కావాలంటే, నెమ్మది కావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా, రెండోది స్తుతించి విశ్వసించాలి, మూడోది ఆమేన్. వీటన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని ప్రేమ నీలో ఉంటుంది.
నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు నిత్యము ఆయన్ని స్తుతిస్తూనే ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు కాదు, నోటి మాటలతో గంటలు కాదు, ఆత్మలో ప్రార్థన చేస్తావు. ఆత్మలో ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. ఆయన తండ్రి గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన ప్రభా. మరి నాయన తండ్రి, మరి వాచ్ నైట్ సర్వీస్ ఆది నుంచి అంతవరకు నాయన మీరే అధ్యక్షత వహించి నాయన నడిపించిన విధానానికై నీకే కోట్లాది వందలని తెలియజేస్తున్నాం ప్రభా. అవును నాయన, కేవలం నీ కృపను బట్టి మేమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. అందును బట్టి నాయన నీకే వందనాలు నాయన ప్రభా. నాయన బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరిచారు నాయన. 2025 వాగ్దానం నాయన నీ సమాధానము, అదే రీతిగా నాయన నీ బలము నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడకు, ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించబడును గాక నాయన. మీరేటి కృపద ఇచ్చేయండి నాయన. బిడ్డలు నాయన ప్రభా నిన్ను ప్రేమించి నాయన కానుకలు ఇచ్చిండుగా ఆయన మమ్మల్ని ధనవంతులు చేయడం, ఈ లోకాన్ని దరిద్రునిగా వచ్చు నాయన. మీరే బిడ్డల జీవితాల్లో సర్వసమృద్ధిని అనుగ్రహించిన అదే రీతిగా ఆయన వాగ్దానాలు తీసుకున్నారు నాయన. అవి నాయన మరి కబోర్డ్లోనో నాయన షెల్ఫ్లోనో బైబిల్లోనో పెట్టడానికి వీలేదు. ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి నాయన బిడ్డలు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాగ్దానాలు ఆయన ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడతాయి కదా నాయన. మీరే అట్టి కృపను నాయన బిడ్డలు కదా ఇచ్చేయండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించి ఆశ్రయించమని నాయన. రేపటి దినాన్ని జరగబోయే నాయన మరి 1వ తారీఖు నాయన 11 జరగబోయే కూడికి కూడా నాయన నీకు అనేకులు దీవెనకరంగా జరిగే కృప దయచేసి నూతన సంవత్సరంలో బిడ్డల జీవితాల్లో నూతన మేలు ఆశీర్వాదాలు, నూతన శక్తి మార్గం, నూతన ఆత్మాభిషేకం దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ గ్రేస్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, బ్లాంక్ తప్పించుకొని వారు కొద్ది మంది అయి ఐగుప్తు దేశములో నుండి తిరిగి వచ్చిరి. ప్రశ్న మరొక్కసారి, బ్లాంక్ తప్పించుకొని వారు కొద్ది మంది అయి ఐగుప్తు దేశములో నుండి తిరిగి వచ్చిరి. రెండవ ప్రశ్న, నేను కట్టిన దానిని నేను బ్లాంక్. ప్రశ్న మరొక్కసారి, నేను కట్టిన దానిని నేను బ్లాంక్. మూడవ ప్రశ్న, త్వరగా పరిగెత్తువారు బ్లాంక్. ప్రశ్న మరొక్కసారి, త్వరగా పరిగెత్తువారు బ్లాంక్. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఆలకించుము, ఇర్మియా 44. రెండో ప్రశ్నకు జవాబు నెబుకద్రెజరు, ఇర్మియా 43:12. మూడో ప్రశ్నకు జవాబు 10 దినములు, ఇర్మియా 42:7. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.